హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. శుక్రవారం అయితే వచ్చేసింది అండ్ ఈరోజు మూవీ రివ్యూ అయితే వచ్చేసాం. రివ్యూ వచ్చేసి పిండం, ద స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్, స్టారింగ్ శ్రీరామ్, ఈశ్వరీరావు, ఖుషి రవి అండ్ అవసరాల శ్రీనివాస్. రిటన్ అండ్ డైరెక్టర్ బై సాయి కిరణ్ దైదా. ఈ మూవీకి వెళ్ళడానికి మినిమం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఏంటంటే టైటిల్. పిండం అనే టైటిల్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కింద ట్యాగ్ లైన్ ఉంది కదా, ద స్కారియస్ట్ ఫిల్మ్ ఎవర్ అని. సో అదొకటి. అండ్ రిలీజ్ చేసిన టేజర్స్ అవనివ్వండి, ట్రైలర్స్ అవనండి, కొంచెం ఎంగేజింగ్గా ఉన్నాయి. సో అది మైండ్లో పెట్టుకుని మంచి ఇంట్రెస్టింగ్, మంచి హర్రర్ మూవీ, ఇది హర్రర్ జానర్ కాబట్టి మంచి హర్రర్ ఫీల్ ఇచ్చే మూమెంట్స్ కానీ, మంచి స్టోరీ బ్యాక్ డ్రాప్ కానీ, పిండం అనే టైటిల్ వెరైటీగా ఉంది. సో స్టోరీ కూడా వెరైటీగా ఉంటుందని వెళ్ళండి. నాకు మూవీ ఫుల్ డిసప్పాయింట్మెంట్ని మిగిల్చింది. సో మూవీ అయితే ఏం లేదు, మన సేమ్ హర్రర్ మూవీస్ ఎలా అయితే సేమ్ రొటీన్ ఫార్ములాను ఫాలో అవుతాయో సేమ్ ఫార్ములాలో అయితే ఉంది. మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన మసూదా మూవీ గుర్తుందా? మినిమం ఆ మూవీలో హాఫ్ ఉన్నా సరే మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ ఆ మూవీలో ఒక్క 1% కూడా మీకు ఆ మూవీలో అనిపించదు. అంత హర్రర్ మూమెంట్స్ కూడా మీకు ఎక్కడ కనిపించదు. ద స్కారియస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ అయితే వాళ్ళు వేస్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక్క చోటను కూడా హర్రర్ మూమెంట్ అయితే మనకు కనిపించదు. ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి సేమ్ రొటీన్ హర్రర్ ఎక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ హర్రర్ వస్తుంది, నైట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ హర్రర్ మూమెంట్ ఒకటి పెడతారండి. హర్రర్ మూమెంట్ అయినా కొంచెం మంచి ఎంగేజింగ్గా తీసారంటే అది లేదు, ఎంగేజింగ్గాను లేదు, మంచి హర్రర్ ఫీల్ కూడా ఇవ్వలేదు. మీకు ఇది ఎలా అయిపోద్దంటే, డే వచ్చేసి ఒక 20 seconds ఉంటే నైట్ వచ్చేసి ఒక 5 minutes ఉంటుంది. మళ్ళీ డే 20 seconds ఉంటే డే వచ్చేసి మళ్ళీ 5 minutes. అలాగా నైట్ కోసం మూవీని వెయిట్ చేసి తీసినట్టున్నారు. మనకు తెలిసిపోద్ది ఎక్కడ హర్రర్ మూమెంట్ వస్తుందో, ఎక్కడ హర్రర్ థ్రిల్ వస్తుందో మనకి ఈజీగా తెలిసిపోద్ది. హర్రర్స్ ఏమన్నా మీరు గోస్ట్ని ఏమన్నా వెరైటీగా డిజైన్ చేశారా అంటే లేదు, సేమ్ అదే రొటీన్, రెడ్గా ఇలా ఒక మార్కు, బ్లాక్ జుట్టు ఎరబూసుకుని సేమ్ ఇదే టైప్లో ఫాలో అయ్యారు. అండ్ క్లైమాక్స్ ఏమైనా మంచి ఎంగేజింగ్గా తీశారంటే అది లేదు. అలాగే కాస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొత్తం అందరూ తమ రోల్స్కి ఓకే బాగానే చేశారు. ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కొంచెం డౌన్ అయింది. అండ్ డబ్బింగ్ కూడా ఆవిడకి అంత బాగాలేదు. అవసరాల శ్రీనివాసరావు గారు అవసరం కూడా లేదు మూవీలో. అండ్ అలాగే ఎడిటింగ్ కూడా అంతేం లేదు, జస్ట్ సోసో యావరేజ్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే, సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్. ఏ ఆస్పెక్ట్ కూడా బెటర్ పెర్ఫామ్ చేసింది, చాలా బెటర్ అని అయితే లేదు. మూవీ అయితే అంతేం లేదు. సో మీరు మూవీని అయితే మీరు అంతగా హర్రర్ మూమెంట్స్ని ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అనుకుంటే లేదు, అంతేం ఉండదు. జస్ట్ నార్మల్ రొటీన్ హర్రర్ మూవీస్ టైప్ ఉన్నట్టే ఉంటుంది. సో ఎక్కడా కూడా మీకు హర్రర్ మూమెంట్ అయితే రాదు. సో నేను చెప్పే రివ్యూ ఏంటంటే జస్ట్ స్కిప్ ఇట్. ఓటీటీలో అయితే మీకు ఏదో జస్ట్ ఒక ఫీల్ అయితే వస్తుంది. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో యు గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.